హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. 2017-18 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ని ఈ వీడియోలో చూద్దాం. ఇందులో ఫస్ట్ తెలంగాణ ఆర్థిక మంత్రి అయినటువంటి ఈటెల రాజేందర్ గారు తెలంగాణ బడ్జెట్ 2016-17-18ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన ఇది ప్రవేశపెట్టడం 4వసారి. ఈ బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయానికి స్వస్తి పలికి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకొచ్చారు. ఇంతవరకు ప్రణాళికేతర వ్యయం అంటూ సపరేట్గా మెన్షన్ చేసేవారు. ఈ సంవత్సరం నుంచి వాటిని తీసివేసి వాటి ప్లేస్లో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దును తీసుకొచ్చారు. అదేవిధంగా సబ్ ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం 1,49,646 కోట్లు. దీనిలో ప్రగతి పద్దు 88,038 కోట్లు, నిర్వహణ వ్యయం 61,607 కోట్లు, రెవెన్యూ మిగులు అంచనా 4,571 కోట్లు. గతేడాది వాహనాల పన్ను ఆదాయం 2,899 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దానిలో వసూలైనది 2,585 కోట్లు. అంచనా వేసింది 2,899 కోట్లు, వసూలైనది 2,585 కోట్లు. ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయం లక్ష్యం 3,000 కోట్లు. ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం అంచనా 36,237 కోట్లు. అదేవిధంగా ఇతర వీలైన మార్గాలలో తీసుకునే కొత్త అప్పులు 26,400 కోట్లు. కేంద్ర ప్రభుత్వ రుణ రూపంలో ఇచ్చేది 1,000 కోట్లు. తలసరి అప్పు 40,149 కోట్లు. మొత్తం రాష్ట్ర అప్పు 1,40,523 క్రోడ్స్. 2016-17లో రాష్ట్ర అప్పు 1,14,813 కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51%. మనం గుర్తుంచుకోవాల్సింది, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51%. 2016-17లో రాష్ట్ర అప్పు 1,14,813 కోట్లు. మొత్తం రాష్ట్రం అప్పు 1,40,523 కోట్లు. అంటే గత సంవత్సరం వరకు ఉన్నది 1,14,813. ఈ సంవత్సరం తీసుకున్నది 40. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటామని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రుల్లోనే మందులను కొనుగోలు చేసే విధంగా నిధులు ఇవ్వడం జరిగింది. మరో 3 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు వేటికి ఎంతెంత ఇచ్చారో కేటాయించారో చూద్దాం. పథకాలకు ఎన్ని, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎంత మొత్తంలో అమౌంట్ కేటాయించారని చూద్దాం. దానికోసం ఓయూ సెంటనరీ ఉత్సవాలకు 200 కోట్లని, విదేశాల్లో పేద విద్యార్థుల చదువుల కోసం 20 లక్షలు, పారిశుద్ధ కార్మికుల వేతనం 12,500కు పెంచడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు వేతనం 10,500కు పెంచి వారికి అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. గతేడాది అమ్మకం పన్ను అంచనాల్లో భారీగా తగ్గింది. అమ్మకం పన్నుల అంచనాల్లో 6,000 కోట్లకు తగ్గుదల జరిగింది. గతేడాది అమ్మకం పన్నుల లక్ష్యం 42,073 కోట్లు అంచనా. అయితే వసూలైంది 37,439 కోట్లు మాత్రమే. గతేడాది రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యం 4,291 కోట్లు.
రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయం 4,041 కోట్లు. లక్ష్యం 4,291, వచ్చింది 4,041 మాత్రమే. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యం తగ్గింపు 3,000 కోట్ల అంచనా. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఆదాయం లక్ష్యాన్ని తగ్గించడం జరిగింది. లక్ష్యం వచ్చేసి 3,000 కోట్లు. గతేడాది ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఆదాయం 5,083 కోట్లు. ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం అంచనా 8,999 కోట్లు. ఎక్సైజ్ సారా అమ్మడం తాగడం నిషేధం అంటారు, కానీ లక్ష్యం మాత్రం దాదాపు రెట్టింపు చేయడం జరిగింది. గతేడాది వచ్చింది 5,083 కోట్లు. ఈ సంవత్సరం 1 కోటి తక్కువ 9,000 కోట్లు, 8,999 కోట్లు లక్ష్యం. వచ్చే 2 ఏళ్లలో 4 లక్షల యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. 75% సబ్సిడీతో ఈ గొర్రెల పంపిణీ జరగడం జరుగుతుంది. మూసి ప్రక్షాళనకు 350 కోట్లు కేటాయించారు. కేసీఆర్ కిట్ పేరు మీద 605 కోట్లు కేటాయింపు జరగడం జరిగింది. దీనిలో శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు ప్రసవం అనంతరం 12,000 ఇస్తామని శాసనసభలో ప్రకటించడం జరిగింది. ఈ 12,000ను 3 దఫాలలో అందిస్తారు. మొదటిది డిశ్చార్జ్ అయిన వెంటనే 4,000 ఇవ్వడం. అదేవిధంగా పోలియో చుక్కలు వేసినప్పుడు మరో 4,000. మొత్తం 3 విడతల్లో 12,000. ప్రభుత్వ ఆసుపత్రులు గర్భిణీ ప్రసవానంతరం 12,000, డిశ్చార్జ్ అయిన వెంటనే 4,000, శిశువుకు టీకాలు వేసినప్పుడు మరో 4,000. మొత్తం 3 విడతల్లో 12,000. ఆడబిడ్డ పుడితే మరో 1,000 అదనం. వ్యవసాయ రంగానికి 5,942 కోట్లు. నీటిపారుదల రంగానికి 23,675 కోట్లు. రజక నాయి బ్రాహ్మణులకు 500 కోట్లు. ఎంబీసీల సంక్షేమం కోసం 1,000 కోట్లు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అర్హులకు ఇంతవరకు ఇచ్చినటువంటి 51,000 నుంచి 75,116కు పెంచడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం 1,731, బీసీ సంక్షేమం కోసం 5,070, మైనారిటీ సంక్షేమం కోసం 1,249, ఆసరా పెన్షన్ల కోసం 5,330, బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 1,939 కోట్లు, చేనేత కార్మికుల కోసం 1,200 కోట్లు. చివరి విడత రైతుల రుణమాఫీకి 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం 1,731, బీసీ సంక్షేమం కోసం 5,070, మైనారిటీల కోసం 1,249, ఆసరా పెన్షన్లు 5,330, బ్రాహ్మణులు 100, ఫీజు రీయింబర్స్మెంట్స్ 1,939, చేనేత కార్మికుల కోసం 1,200. చివరి విడత రైతుల రుణమాఫీ కింద 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. విద్యారంగ అభివృద్ధికి 12,705 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైద్యం, ఆరోగ్యం రంగాలకు 5,976, పంచాయతీరాజ్ వ్యవస్థకు 14,723, పట్టణాభివృద్ధికి 5,599 కోట్లు, మిషన్ భగీరథకు 3,000 కోట్లు, రహదారుల అభివృద్ధికి 5,033 కోట్లు కేటాయించడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం 30, మిగతా కార్పొరేషన్ల కోసం 400 కోట్లు, గ్రేటర్ వరంగల్కు 300 కోట్లు, జిహెచ్ఎంసీ కోసం 1,000 కోట్లు, పర్యాటక సాంస్కృతిక రంగానికి 198 కోట్లు, శాంతి భద్రతలకు 4,828 కోట్లు, ఐటీ రంగానికి 252 కోట్లు, హరితహారానికి 50 కోట్లు, విద్యుత్ రంగానికి 4,203 కోట్లు, పారిశ్రామిక రంగానికి 985 కోట్లు కేటాయించడం జరిగింది.
ఈ సంవత్సరం ద్రవ్యలోటు 26,096 కోట్లు. ఎస్టీల అభివృద్ధికి 8,165.88 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీల అభివృద్ధికి 14,375 కోట్లు. నిర్ణీత కాలానికి ఇంతవరకు ప్రకటించిన ఈ పథకాలను నిర్ణీత కాలానికి ప్రతి 3 నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాలని శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 19.61% వృద్ధి రేటును సాధించామని, రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగిందని, కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ను రూపొందించామని, 2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్న పద్ధతులను అవలంబించామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నామని, కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ గారు కృషి చేశారని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నమని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, ఈ 4వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన శ్రీ ఈటెల రాజేందర్ గారు శాసనసభలో ప్రకటించడం జరిగింది. ఇవి 2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.